మంచి ఉద్యోగాలు చేసుకుంటా ఒక లెక్చరరు ప్రొఫెసర్. జై హింద్ చెప్పండి. సార్ మాట్లాడేది ఆల్రెడీ వారికి అమ్మాయి ఉంది, అబ్బాయి ఉంది సార్. వాళ్ళ దగ్గర సార్ బాగున్నాడు. ఓకే ఓకే కావాలంటే మాట్లాడుకోండి, నంబర్ ఇస్తాను. పాపకి ఏమన్నా సూట్ అవుతుందని చూసుకోండి. మీ అందరూ కూడా నేను చేద్దాం అనుకున్నాను. సరే ముందు బాబు ప్రాసెస్ చేయండి. నేను ఇప్పుడు మీకు మ్యాచ్ పెట్టాను, నెల్లూరులతో మాట్లాడండి. మీ అందరికి నేను చెప్పేది ఏంటి ఒక్కటే సార్, మన వంశము వర్ధిల్లాలి, మన యదు వంశం చాలా గొప్పగా ముందుకెళ్ళాలి. దీనికి నా ప్రయత్నము, నా సహకారం ఎప్పుడు మీకుంటది. మిమ్మల్ని జస్ట్ నేను కోరేది ఏంటంటే, ఎక్కడైనా మన యాదవ్ అంటే అతుక్కుపోండి, కనెక్ట్ అవ్వండి, ఒకరికొకరు సహాయం చేయండి. నేను సహాయం అని చెప్పానని చెప్పి డబ్బు సహాయం చేసేసి అయ్యో వాళ్ళు ఇవ్వలేదని మళ్ళీ ఇరుక్కోమాకండి. డబ్బు అనేది ఎవ్వరికి, డబ్బు ఇచ్చిన దగ్గర, పిల్లనిచ్చిన దగ్గర అన్ని తలకాయ నొప్పులే. అర్థమైందా? కాకపోతే మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాను. బ్యాంకుల్లో లోన్స్ కూడా షూరిటీ ఉన్న వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. అదేంటి సార్ అంటే అంతే అది. కాబట్టి సహాయం అంటే మిమ్మల్ని మీ పరిధుల్లో మీ తలకాయ మీద అంటే మీరు ఇబ్బంది పడేటట్టుగా ఎక్కడ ఉండమాకండి. అది కాదు, కానీ సహాయం అంటే మాట సహాయంలో కూడా ఇరుక్కుంటారు చాలా మంది. ఓకే, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఏ వాసు యాదవ్ చాలా సహాయాలు చేస్తా ఉన్నారు, మనం కూడా చేద్దాము అని. నేను డబ్బులు ఇచ్చాను సార్, మీరు చెప్పారు కాబట్టి నేను ఇరుక్కుపోయాను అట్ట కాదు. డబ్బు ఇస్తేనే సహాయం అని కదా సార్. ఇప్పుడు మీరు చేసి మీ సేవ చేసేది మీరు ఇదంతా ఇంతమందితో మాట్లాడి ఇంతమంది సంబంధాలు ఉన్నాయని చెప్పడం కానీ, ఇప్పుడు నేను మామూలు లైన్లోకి వచ్చిన కూడా మీరు పేరు పెట్టి మరీ పిలిచి చెప్తారు మీకు అయింది అని అడగడం, కాకపోతే నెక్స్ట్ పంపిస్తానండి అదే ఏంటి అని అడగడం. ఇంతకంటే సహాయం అంటే ఇంకా గొప్ప సహాయం ఏముంటుంది సార్? సహాయం అంటే డబ్బులు ఇస్తేనే సహాయం అది కాదు కదా. నేను యాక్చువల్గా ఏం చేస్తున్నానంటే తల్లిదండ్రుల్ని నేను మెసేజ్లు పంపుతున్నాను, మీరు నాతోటి టచ్లో ఉండండి. ఒక్కసారి నేను ఈరోజు కూడా ఒక వీడియో పంపించాను. అమ్మా విధువంశ సోదరి మనులు మీరు నాకు ప్రొఫైల్ ఇస్తారు, ఆ తర్వాత ఇంకా సైలెంట్. ఏదో ఒకసారి టచ్లోకి వస్తారు, ఒక సండే మీటింగ్కి వస్తారు. అంటే నేను చెప్పాను, అమ్మ చూడు, నేను ఇన్ని సర్వీసెస్ భుజాల మీద ఎత్తుకొని ఇంత టైం నేను మీ అందరికీ ఇచ్చి మీ అందరికి మంచి జరగాలని నేను కోరుకున్నా. ఒక్కడిని నా గురించి ఆలోచించండి. మీరు నాతోటి 10 సార్లు ఫోన్ చేయండి, నేనేం అనుకోను. అయ్యో ఆయన బిజీగా ఉంటాడు, ఏం బిజీ లేదు. మీకు ఒకసారి నేను ఎత్తకపోయినా నేను కాల్ చేసుకొని వస్తుంటాను. తప్పనిసరిగా రాత్రి పండుకోబోయే ముందు మీ కాల్స్ అన్ని క్లియర్ చేసేస్తాను నేను. ఏంటి విషయం, ఏం జరిగింది, ఫీడ్బ్యాక్ అనేది. కాబట్టి ఒక్కసారి నాకు ప్రొఫైల్ పంపించారు అంటే ఆ తర్వాత మీరు సైలెంట్ అయిపోతున్నారు. చాలా మంది చూస్తున్నారు. కొంతమంది ఒకసారి ఆయనతో మాట్లాడాను, ఇంకేం మాట్లాడతాము, ఇగో అడ్డం వస్తుంది వాళ్ళకి. ఇగో ఎందుకంటే 2 సార్లు ఆయనకి చెప్పాను, మ్యాచ్లు ఇవ్వలేదు. అయ్యో నేను చూడండి ఎన్ని నాది ఇది ఒక రోజుతో పోయే సర్వీస్ కాదు, జీవితాంతం అనంత కోటి జగన్మాత నాకు ఎన్ని రోజులు ఈ భూమి మీద నాకు జీవం ఇచ్చిందో ఈ సర్వీసెస్ అన్ని నడుస్తూనే ఉంటాయి. అప్పుడు మీకేమవుద్దంటే 2 సార్లు అడుగుతారు. ఆ తర్వాత నేను బిజీ మీద చూడలేదు, మళ్ళీ మర్చిపోయాను. మీరు ఇంకోసారి అడిగైనా తీసుకోండి, అంతేగాని వెనక్కి తగ్గమాకండి. వీలైనంత వరకు మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఏదో పొరపాటునో పాటు ఒకసారి మర్చిపోయాను అనుకోండి, నేను 2 సార్లు ఆయన అడిగాను, ఇంక 3వసారి నేను నా గురించి పట్టించుకోలేదు, ఇగోకి రాగొద్దు. ఇక్కడ ఇగో ఏం లేదమ్మా, మన అందరం ఏదో వంశము, మన వంశంలో ఇగోలో ఏమవద్దు. నాకు ఒకసారి చెప్పారు, వీలైనంత వరకు నేను ఎవరిని మర్చిపోను, గుర్తుపెట్టుకుంటానే ఉంటాను. చాలా వరకు మ్యాచ్లు పంపిస్తానే ఉంటాను. సండే అందుకని మీటింగ్ కూడా పెడతాను. క్షమించండి, ఒక 3 వారాలు కాలేదు, చిన్న నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. కాబట్టి దీన్ని మళ్ళీ నేను రీఇన్స్టేట్ చేశాను, స్టేబుల్ చేశాను. సో మనం ఇంకా కంటిన్యూ కనెక్టివిటీ ఉంటాయి, మన సర్వీస్ అన్ని నడుస్తూ ఉంటాయి. మీరు అందరు మ్యాచ్లు తీసేసుకొని నాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాము మనం ఎవరికి. కోదండరాముడు గారు మీకు ఏం చెప్పారు, మీది ఏ డిస్ట్రిక్ట్ అన్నారు వాళ్ళు మాట? సరే వాళ్ళు మీరు చెప్పండి. కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. కర్నూలు ఆయనది కూడా మీరు కర్నూలు జిల్లానే అనే చెప్పారు. పాండ్యం నంద్యాల డిస్ట్రిక్ట్ పాండ్యం దగ్గర వర్క్ చేస్తారట ఆయన. అనంతపురం జిల్లా అంటారు వాళ్ళ నేటివ్. ఓకే, వాటర్ వర్క్స్ దాంట్లో ఏదో పని చేస్తారట. ఒక్కతే అమ్మాయి మేము ఏదైనా బ్యాంక్ ఎంప్లాయీకి కానీ అలా చూసుకుంటున్నాం సార్ అన్నారు. నో ఇష్యూ, నేను వదిలేద్దాం. ఇంకొకటి అదే ఆలూరు అని చెప్పారు సార్ మీరు. ఆలూరు కాదు, అలంపూర్ అని కర్నూలు దగ్గరే సార్, అది తెలంగాణ. ఓకే, కర్నూలు దగ్గరే ఉంది. ఆయన అడ్వకేట్ అంట. వాళ్ళ కూతురు మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది.
కానీ మా సిస్టర్ మా తమ్ముని కూతురు ఉంది, నేను చెప్తానులేదు సార్ అన్నాడు. ఆ, నేనేం రిప్లై ఇవ్వలేదు సార్. మళ్ళీ ఒకసారి అడిగాను, ఆ, అడిగితే మళ్ళీ రిప్లై ఇవ్వలేక ఓ, సరేలేండి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. సరే, నో ఇష్యూ. మీరు వచ్చేసి మీ బాబు 95 జూన్ కాబట్టి మీకు ఓన్లీ మోడీ శాఖే కావాలన్నారు. అవును సార్. అయినా కూడా నేను మీ అందరికీ కూడా మొన్న కొంచెం ఖాళీ టైం దొరికింది కాబట్టి కొన్ని వీడియోలు ఎడ్యుకేట్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, సమాజాన్ని రిఫార్మ్ చేయడానికి, జాతకాల మీద, అతి ఆశల పెళ్లిళ్ళు, ఎందుకు పెళ్లిళ్ళు డిలే అవుతుంది, 3 వీడియోలు ఇంపార్టెంట్ గా చేశాను. ఒకటైతే పూర్తి జాతకాల మీద అన్ని పదాలు, జాతకాల పదాలే వాడాను. ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, వేదా నక్షత్ర కుజ దోషం, రావుకేతు దోషం, ఇట్లా అన్ని పదాలన్నీ జ్యోతిష్యం మీద వాడాను. ఒకటి అతి ఆశల పెళ్లిళ్ళలో ఈరోజు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో తల్లిదండ్రులు ఉన్నారు, మ్యాచ్లు మీరు లూజ్ అవుతున్నారు అని మీరు ఎవరైతే తల్లిదండ్రులు నాకు ఎన్ని బాధలు చెప్పారో అటన్నిటినీ పాట రూపంలో తయారు చేసి 2 ఎక్కువగా అంటే జనరల్ గా ఇట్లా రాశాను. ఏంటంటే మాకు లోకల్లోనే కావాలండి, మాకు మా అమ్మాయి బాగా చదివిందండి, ఆ ఆ, మాకు ఈ ఉద్యోగం, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నామండి, ఇట్లా చాలా విషయాలు. అందులో నేను నామదారులమండి, మేము మోడీగాళ్ళమండి, మాకు వాళ్ళే కావాలండి, సబ్ క్యాస్ట్లు, ఇంకా కొన్ని, నాకు ఇంకా కొన్ని కేసులు వచ్చాయి. అందువని అవి కూడా నేను చెప్పాను. నాకు ఒకరంటే ఇష్టం అండి అని పెళ్లి తర్వాత ఎందుకు చెప్తారు? ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకరంటే ఇష్టము అని పెళ్లి తర్వాత చెప్పడం వల్ల ఇద్దరి కుటుంబాల్లో, ఇద్దరి జీవితాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి తెలుసుకోండి. రికార్డ్ అవుతుంది. అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా ఒకరంటే ఇష్టము అనేది పెళ్లికి ముందు వాస్తవం చెప్పండి. లేదు, చరిత్ర ఏదన్నా ఉంది అంటే వదిలేసుకొని, తల్లిదండ్రులు చెప్పారు, మీరు ముందుకొచ్చారు, ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నారు ఆ పెళ్లికి, ఆ అబ్బాయికి. అంటే చూడండి, జీవితంలో మనకి కాలేజీల్లో చదువుతూ ఉంటాం, ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడతాం, కొంత జనరల్ గా ఏంటంటే ఫ్రెండ్షిప్లు ఇలా ఉంటాయి. మ్యారేజ్కి వచ్చేసినప్పుడు అన్నీ దయ ఉంచి వదిలేసుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడి ప్రతి క్షణం మీరే జీవితంగా, మీరే మీరే ఊపిరిగా బతికే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వాళ్ళని అలా వదిలేసి వెళ్ళమాకండి. ఎందుకనంటే మీకోసం బ్రతుకుతుంటారు ప్రతి క్షణం ఆ తల్లిదండ్రులు. కొంతమంది ఈ వివాహ ఈ ఈ ఈ ఈ ఏమంటారు, డేటింగ్లు, చాటింగ్లు, ఇంట్లో వినటం లేదని సూసైడ్ చేసుకోవటం అనేది చాలా అధర్మం, అది అన్యాయం. ఎందుకంటే ముసలి వయసులో వాళ్ళకు తోడుగా ఎవరు నిలబడతారు? మిమ్మల్ని 25 సంవత్సరాలు పెంచి మీ మీదే ఆశలు పెట్టుకొని ఆ ముసలి వయసుకొచ్చి సగం జీవితం అంతా మీకు ధారబోసి మీరు మీ స్వార్థం కోసం సూసైడ్ చేసుకుంటే ఎంత అన్యాయం చెప్పండి. ఆ కుటుంబానికి ఎంత మచ్చ, అది ఆలోచించండి. సమాజం మీకు తెలియదు, కాకుల్లాగా పొడుస్తుంది. మనకి సహాయం చేసే చేతులు తక్కువ, వేళ్ళు పెట్టి కళ్ళు పొడిచే వాళ్ళు ఎక్కువ. కాబట్టి యువతి యువకులందరికీ నా మెసేజ్ ఏంటంటే, రికార్డ్ అవుతుంది, మీరు ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా వెళ్ళారు, మీ తల్లిదండ్రులు మీకు ఆ బాధ్యత, స్వేచ్ఛ ఇచ్చారు అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టండి. మీ కుటుంబ చరిత్ర, మీ వంశం చాలా ముఖ్యం. నీ కెరీర్ ముఖ్యం. మనం తర్వాత కెరీర్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. మనం ఒక విద్యాలయం కోసం వెళ్తున్నాం, చదువు కోసం వెళ్తున్నాము, విద్యార్థిగా విద్యని అర్థిస్తూ ఆ విద్యాలయంలో ప్రవేశించామంటే పవిత్రంగా మన ఆలోచనలు ఉండాలి. అక్కడ చదువే మన ముఖ్యం మనకి. అక్కడ ఏ విధమైనటువంటి అది అది నాన్ సెన్స్. అది మీరు యువత యువకులు గుర్తించండి. మన హిందువులం, మనం హైందవ సమాజంలో మనకి ఈ విలువలు ఉంటాయి. ఈ విలువలను పాటించండి. విద్య కోసం వెళ్ళినప్పుడు విద్యనే నేర్చుకోండి, బాగా చదువుకోండి, మీ కెరీర్ ఏర్పరచుకోండి, బయటికి రండి. తల్లిదండ్రులు మీకు మంచి సంబంధం, వాసు యాదవ్, మిరియం మీకు హామీ, మీ తల్లిదండ్రులకి నేను ఉన్నాను. మంచి మంచి సంబంధాలు తీసుకెళ్ళండి, బాగా చూసుకోండి, చేసుకోండి. మీరు వెళ్ళేసి అక్కడ మీరు దేనికోసం వెళ్ళారో అది వదిలేసి, చదువు వదిలేసి ఆ సమస్యలన్నీ సృష్టించుకొని ఆ సమస్యల నుంచి బయటికి రాలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మదనపడి టెన్షన్లో ఏం చేయాలో తోచక, ఎవరికి చెప్పుకోలో తెలియక సూసైడ్ చేసుకోవటం మటుకి ఇది చాలా తప్పు. నేను ఒప్పుకోను దీన్ని. ఒక సైనికుడిగా దేశానికి 30 సంవత్సరాలు కష్టపడి నేను, జీవితం చాలా విలువైంది.
సమాజానికి మీకున్న మీ జీవితం ఒక దేశానికి ఇవ్వండి, లేదా ఒక సమాజానికి ఇవ్వండి. అట్లీస్ట్ నేను ఇన్ని చేయలేనండి అంటే అట్లీస్ట్ మీ కుటుంబానికి అండగా నిలబడండి. నేనంటే దేశం కోసం చేశాను, సమాజం కోసం నా దగ్గర ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయి, నా మైండ్ అలా ఉంటది. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు, సార్ నేను ఇన్ని చేయలేనంటే అట్లీస్ట్ నిన్ను నువ్వు హ్యాండిల్ చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నీ కుటుంబం సపోర్ట్గా నిలబడు, వదిలి మట్టికి వెళ్ళమాకండి. ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. చాలా చెప్పాను మీ అందరికీ, ఎన్నో వీడియోస్ పంపించాను. మొన్న ఒక వీడియో తయారు చేశాను, అందులో చెప్పాను ఎవ్రీ యూత్ ఈజ్ ఎ సోల్జర్, పంపించాను చాలా మందికి. అందులో ఎన్నో ఈ విషయాలన్నీ, అది ఆ పాటనంతా ఇంగ్లీష్లో తయారు చేశాను. ఆ అందులో ఎన్నో మీ తల్లిదండ్రుల కోరికలు, మీ యూత్ ఎలా చేస్తుంది, ఈ దేశభక్తి, సమాజం, కమిట్మెంట్, ఇవన్నీ చెప్తున్నాను నేను. మన ఆర్మీలో ఎన్ని ఉంటాయో. సరే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, యువత చాలా ముఖ్యం. ఎప్పుడైతే పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారో, తల్లిదండ్రులు, తల్లి మొదటి గురువు. తండ్రి మీ పిల్లలు దారి తప్పి వెళ్ళారు అంటే మీరే కారకులు. సమాజము, దేశము. నేను ఒకటి చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది. మన ఇంట్లో అక్క చెల్లి ఉంది, మనం ఈ కాలేజీలకు వెళ్ళి అక్కడ ఎవరినో ఏదో అంటున్నాం అంటే అది పరమ అన్యాయం. అది మన ఇంట్లో మన చెల్లి ఉంది, మన అక్క ఉంది, ఎట్లా అంటాం మనం? అది తెలుసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, బేసిక్ కామన్ సెన్స్. భరతఖండం, వేద భూమిలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఈరోజు సోషల్ మీడియా దరిద్రం వల్ల 20 సంవత్సరాల్లోనే వీళ్ళు మందుకి బానిసలు అయిపోవటం, ఇయే కారణం. కాబట్టి బాధ్యత అనేది తెలుసుకోండి. మీరు యువత దేశం కోసం వెళ్ళండి, కష్టపడండి. సమాజంలో మంచి మీరు ఇన్ని చేయలేరు నాకు తెలుసు. ఎందుకంటే మనకి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు ప్రతి ఇంట్లో. ఇప్పుడు నీకు ఇంట్లో గడిస్తే కదా నువ్వు ఎవరికైనా చేయగలవు. ఎవరి పనుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, రూపాయి కోసం కష్టపడుతూ ఉంటారు. నేనంటే దేశం కోసం చేశాను, బయటకు వచ్చాను, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఒకప్పుడు దేశం కోసం చేసిన వాడిని కాబట్టి. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఒక సమాజంలో ఎంతో చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను దేశం కోసం వెళ్ళాను, ఎన్నో చేసి 30 సంవత్సరాలు గడిపి వచ్చాను. ఇవన్నీ చేస్తాను, అది లైఫ్ లాంగ్. సో మీరు అట్లీస్ట్ ఏంటంటే, మీకు ఏదన్నా అలాంటి సమస్య వస్తుంది అంటే నా నంబరు 9110398650, నాకు ఫోన్ చేయండి. మీకు సపోర్ట్గా మోరల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, మోటివేషన్, ఒక లైఫ్కి వాల్యూ ఏంటి, ఎందుకు మనం ఇక్కడ మనిషిగా వచ్చాము చెప్తాను నేను. అప్పుడు మీరు సమాజము, ఒక గ్రామము, ఒక గోశాలో, మీరు ఏదో ఒక అనాథాశ్రమమో, ఒక వృద్ధాశ్రమమో, లేదు ఒక ట్రైబల్ ఏరియానో, మరీ వాళ్ళకి ఏమి తెలియదు, మీకున్న మీ స్టడీస్, మీ ఇంగ్లీషు వాళ్ళని డెవలప్ చేయొచ్చు. ఇట్లా మీరు ఒక గోల్ తీసుకోవాలి. లేదండి నాకు ఇన్ని లేవు అంటే అట్లీస్ట్ మీ కుటుంబం కోసం అన్న, మీ తల్లిదండ్రులు మీకోసం ఉన్నారు, వాళ్ళ కోసం కష్టపడండి, ఆనందం ఉంటుంది. కాబట్టి యువత మీరందరూ కూడా సమాజంలో బాధ్యతగా మెలగండి. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయమాకండి. ఓకే, కార్ డ్రైవింగ్, డ్రింకింగ్ చేసి కార్ డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే ఇంట్లో మీ తల్లిదండ్రులు మీకోసం బయటికి వెళ్తున్నారు అంటే తల్లిదండ్రులు టెన్షన్, ఎప్పుడు వస్తారు పాపం. చాలా మంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ ఉంటారు. మా ఎక్కడున్న ఆడపిల్లలు అయితే మరీ ఘోరంగా ఉంది. కాబట్టి అన్ని గుర్తించండి. యువత ముఖ్యంగా తప్పనిసరిగా మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా, మా ఇంట్లో మా చెల్లి ఉంది, మా అక్క ఉంది కాబట్టి నేను ఎవరిని కూడా ఆ దృష్టితో నేనేం అనలేను, తప్పు అవుతుంది అది. అది ఎవరు చేస్తారంటే, ఎవడైతే సామాజిక బాధ్యత ఉండదో, సమాజం పట్ల ఒక గౌరవం ఉండదు, కుటుంబాల పట్ల గౌరవం ఉండదు, దానవ వృత్తి, రాక్షసులుగా ఉంటారో వాళ్ళే మానవత్వం ఉన్న వాళ్ళు అలాంటివి చేయరు. ఓకే, కాబట్టి అన్ని మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, సరే సార్ కోదండరాముడు గారు, మీకు మ్యాచ్ పెడుతున్నాను నేను, ఒక్క నిమిషం. ఎవరంటే వాళ్ళు మీకు దగ్గరలోనే అబ్బాయి 95, ఓకే 95, హైట్ 5'9" ఉన్నాడు. మీకు కర్ణశాఖ వాళ్ళే కావాలి, కాదు మోడీ వాళ్ళే కావాలి. ఏ శాఖ ఏదైనా పర్లేదు. ఓకే, శాఖ ఏదైనా పర్లేదు, శాఖ ఏదైనా పర్లేదు. అబ్బాయి 95, ఈ అబ్బాయి హైట్ ఎంత, 5'9" ఉన్నాడు. వీళ్ళతో మాట్లాడారా మీరు? ఎవరు వీళ్ళు? ఎవరు అమ్మాయి వచ్చేసి, అమ్మాయి ఏం పేరు? నాగశ్రీ యాదవ్. 99. అబ్బాయి 95. దేంట్లో చేస్తున్నాడు? LLBలో చేస్తున్నాడు.
ఒక 6 lakhs ప్యాకేజ్. ఓకే. 99. హైట్ ఏమన్నా ఇష్టపడుతున్నారా? అబ్బాయి 5'9" ఉన్నాడు. అవును సార్. ఎంత హైట్ కావాలనుకుంటున్నారు? అట్లా ఏం లేదు సార్, అయితే సార్ ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు అయితే 6 అడుగులు ఉంటారు, మా అమ్మ వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు ముగ్గురు అయితే ముగ్గురు 6 అడుగులు పైన ఉంటారు, మా అమ్మ వాళ్ళు ముగ్గురు 5 అడుగులు. సరే, ఈయన సార్ ప్రసాద్ నాకు మన హైట్ లేదు. హెడ్ కానిస్టేబుల్ గారితో నేను మాట్లాడారా? హెడ్ కానిస్టేబుల్ గారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కదా, పెరుగు ఆయన. పెరుగుకోకుండా ఉంటే నేనే సార్. మీరు పెరుగా? ఓ, పెరుగు ఇంటి పేరు అది మీ నాదే. పి అంటే పెరుగా? అవును సార్. ఓకే, ఓకే. అయితే ఆ పెరుగోళ్ళు మీకు వరుసగారులే. వాళ్ళు వేరే ఉంటారా? సరే, నెక్స్ట్ వచ్చేసి ఎంఐ 97 ఉంది. హైట్ ఎంత ఉంది? ఎంఐ 54 ఉంది. మీ అబ్బాయి 59. ఓకే, ఇది మ్యాచ్. ఇది మాట్లాడితే బెస్ట్ అనుకో. 5'2" నుంచి ఉన్నా పర్లేదు సార్, వాళ్ళ అభ్యంతరాలు కాకపోతే ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళు మనకి. నామదారులు కాబట్టి వీళ్ళు ఇష్టపడరు. మీకు ఈ సమస్య నామదారులు తిరుమలదారులు అంటే తిరుమలదారులు అంటే ఒకటే. మోడిగాళ్ళు ఈ సమస్య ఎక్కువ మనకి కర్నూలు, చిత్తూరులో కూడా అంత లేదు. కర్నూలు, కడప, అనంతపురం ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది. సో దీని మీద కూడా నేను ఒక రకంగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. ఆర్టికల్స్. మీరు ఆ రోజు అన్నారు సార్, నాకు కూడా దాని మీద ఏం లేకపోయాడు సార్. ఇప్పుడు నేను చేసుకునేది నా భార్య నాపుతారులే, మా నాన్న చేసుకునేది మా అమ్మ నాపుతారులే. అంటే నేను గత దాదాపు ఒక 70-80 సంవత్సరాల చరిత్ర నుంచి అందరిని చూశాను సార్. చూశానంటే అందరికి కనుక్కున్నాను. ఎవ్వరు మా కుటుంబంలో అందరు ఇచ్చుకునేది అంతా వీళ్ళే ఉన్నారు సార్. ఇట్లా పూర్వం అంతే కదా, దగ్గర సంబంధాలు చేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కొద్దిగా కొంచెం ఎందుకో సార్, ప్రతి కుటుంబం కొంచెం బాగా లేకుండా పోయింది. ఓకే, సరే. మాకేమో దేవుడేమో, మాకేమో మా నాన్నగారు మేమిద్దరం ఉన్నట్లయితే మాకు 2 ఎంప్లాయీస్ వచ్చినాము, మేమిద్దరం బాగానే ఉన్నాము. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలకు బాగా ఉన్నది. పెద్ద ఉద్యోగం, చిన్నోడు అమెరికాలో ఉన్నాడు. ప్రాబ్లం ఏం లేదు, ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు ఎంత గుణంలో నా భార్య అంటే అది మామూలుగా మాటల్లో చెప్పలేదు సార్. గుణం అయితేనే బుద్ధి ఎంత సపోర్టివ్. నా భార్య పిల్లలు నాకు అంత సపోర్టివ్ సార్. ఓకే. డిపార్ట్మెంట్ తోటి కూడా నేను ఇంత ముందుకు నడవగలుగుతున్నాను. మాకున్న దాంట్లో నేను అంత బాగా చేసుకోగలిగినానంటే ఫ్యామిలీ పిల్లల సపోర్టే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చాలా బాగా కలిగింది నాకు. ఓకే. అట్లా పాత్రలన్నీ చూసుకుంటా వస్తే ఇప్పుడు మాకు మా ఫాదర్ ది చూస్తే మాకు ప్రాపర్టీ బాగా దండిగా ఉండింది సార్. మా ఫాదర్ కు మేము 2 అన్నదమ్ములు, 2 ఉద్యోగాలు వచ్చాయి. మాకు అక్క చెల్లి లేరు, పెళ్లి చేసే బాధ్యతలు లేవు, ఏమీ లేవు. మా నాన్న మళ్ళీ మంచిగా ఉండేవాడు, వ్యాపారాలు చేసేవాడు, మంచి పేరుంది. మరి ఎట్లా పోయిందో ఏం పోయిందో అది దేవుడు తెలుసు అసలు. మాకు మొత్తం ఆస్తి మొత్తం పోయింది. మా పెద్దల ఆస్తి మాకు ఒక ఎకరా పొలం దొరకలేదు. 23 ఎకరాల పొలం ఉండింది. ఎందుకు పోయిందంటే ఏమి చెప్పలేము. కొన్ని దువాడు చేస్తారంటే అది చెప్పలేదు. రోగాలు వచ్చి ఆరోగ్యాలు హాస్పిటల్ నడిపోయిందంటే అది లేదు. ఓకే. ఏమో సార్, అది అట్లా అట్లా ప్రాపర్టీస్ అందరివి అట్లా పోయినాయి. మళ్ళీ మనుషులు ఎవరు అట్లా ఎట్లా అంటే అట్లా ఏమి లేదు. మా మదర్ అయితే ఎంత సంసారానికి యోగ్యతవంతరాలు అంటే అట్లా ఉంటది మా మదర్ కూడా. మరి ఇప్పుడు చూడండి, ఈ చింతలోళ్ళతో మాట్లాడారా? మీ కర్ణశాఖ మోడీ వాళ్ళు సార్ 96 అక్టోబర్ అమ్మాయి చింతల వెంకట వాళ్ళు, వీళ్ళు మీరు మాట్లాడారా ఏమన్నా నంద్యాల? లేదు సార్, లేదు. సరే, మాట్లాడండి. చింతల నేను చెప్తున్నాను. అమ్మాయి 96 అక్టోబర్, మీ అబ్బాయి 95. సో వీళ్ళు కర్ణశాఖ మోడోళ్ళే కాబట్టి మీకు ఇద్దరు సూట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక్కసారి నేను అది నేను చెప్పున్నాను గ్రూపుల్లో కూడా, ఆ పాటల్లో కూడా నేను మంచి మనసున్న వాళ్ళని మీకు అందరికీ కూడా 3 పాటలు పంపించాను. అందులో నేను మంచి మనసులో ఉన్న వాళ్ళని గుర్తించడం లేదు, మాకు ఈ ఆస్తులు ఇవే చూస్తున్నారు కానీ మంచి హృదయం ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోవటం లేదని కూడా. మా పిల్లలు కూడా అంటే నేను చెప్పుకున్నట్టు కానీ మా పిల్లలు ఎంత గుణవంతులు అంటే, నేను నన్ను అంటారు చాలా మంది, అసలు ఆ డిపార్ట్మెంట్ లో ఎట్లా ఉన్నావు, ఏ టీచర్ ఏదో మనకు దేవుడు అది సహకరించాడా, ఉద్యోగం అంత హ్యాపీగా చేసుకుంటాం. ఓకే. నాకంటే 2 ఎక్కువ మా పిల్లలు. ఓకే. సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే.
కానీ ఎవరు ఆలోచిస్తున్నాడు సార్ అట్లా? ఇప్పుడు మా వారి అది ఎంత మంచి ఇది అంటే అట్లుంటది మరి. ఓకే. కానీ అలాంటి వాటి గురించి ఆలోచించట్లేదు కదా. ఇప్పుడు మా ఇంటికి పిల్లలు ఇవ్వాలంటే ఎవరైనా సరే కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు అని చెప్తా నేను. ఓకే. నేను చెప్తా అంటే నాకు నేను చెప్పినట్టు ఉండకూడదేమో అనుకుంటున్నా. ఎందుకంటే సోదరులందరూ కూడా వింటుంటారు కదా. ఆ, సరే ఏదో ఒకటి చెప్పాడు అన్నట్టు అనిపిస్తదేమో అని నా మనసుకు అనిపిస్తుంది. కానీ మీతో చెప్పాలని చెప్తున్నా మీకు. మంచిది సార్. మీరు చాలా విషయాలు పంచుకున్నారు. మన కోదండరాముడు సార్ టీచర్ సార్. గారు మన కర్నూలు సైడ్ నుంచి సార్ చాలా వరకు కూడా మన సంస్థలో తన ఓపెన్ గా అభిప్రాయాలు చెప్తారు. చాలా గొప్పగా విచారిస్తారు. వీళ్ళ ఆలోచనలు చాలా మోడర్న్ గా ఉంటాయి. చాలా ఆధునిక మంచి ఆలోచనలతో ఉంటారు. సో సార్ మీకు నంబర్ పెట్టాను, వాళ్ళతో మాట్లాడండి. చింతల వాళ్ళ ఇంటి పేరు, మాట్లాడి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరున్నారు, ఆదిలక్ష్మికి మ్యాచ్ ఇచ్చాను. ఆదిలక్ష్మి చెల్లెలు మ్యాచ్ ఇచ్చాను కదమ్మా. ఓకే, శ్రీనివాసరావు గారికి కూడా ఇచ్చాను. నెల్లూరు మ్యాచ్ మాట్లాడండి సార్. రామారావు గారు చెప్పండి, ఎంతవరకు వచ్చింది బాబుది విషయం, ఎంతవరకు పోయారు? మాట్లాడండి సరే, పర్సనల్ మాట్లాడండి. ఎవరైతే ఇక్కడ మాట్లాడటం ఇష్టం లేదో వాళ్ళు తర్వాత పర్సనల్ గా మాట్లాడండి, ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అవుతా ఉంటుంది. కొంతమందికి ఇష్టపడరు మాట్లాడటం. ఓకే, ఎవరైతే మీకు ఇక్కడ రికార్డ్ అయ్యేటప్పుడు ఏదైనా మాట్లాడటం కష్టంగా ఉంటే నా పర్సనల్ గా మాట్లాడండి. నెక్స్ట్ ఈ పి రాము సార్ ఎవరు? మీకు మ్యాచ్ వరకు వినటానికి వచ్చారా, లేకపోతే మీరు గ్రూప్ లో యాడ్ అయ్యారంటే తప్పనిసరిగా మీ ప్రొఫైల్ వచ్చి ఉంటది. ఏదో ఒకరిద్దరు గ్రూప్ లో ప్రొఫైల్ లేకుండా కూడా యాడ్ అవుతుంటారు. దానికి కూడా మీ అందరికి చెప్పాను. ముందు ముందు ఎవరికైతే ప్రొఫైల్స్ ఉండవో వాళ్ళని ఉంచున్న గ్రూప్ లో తీసేస్తాను అని చెప్పున్నాను. అది నాకు టైం దొరికినప్పుడు తీసేద్దాం. ఎందుకంటే ఒక పరిచయ వేదిక ఉన్నప్పుడు అక్కడ తల్లిదండ్రుల వారికే ఉండాలి. వాళ్ళ అబ్బాయి ప్రొఫైల్ అన్నా అమ్మాయి ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చి ఉండాలి. కొంతమంది నన్ను అడుగుతున్నారు, సార్ ప్రొఫైల్ మీకు పంపిస్తాను గ్రూప్ లో పెట్టమాకండి అన్నారు. మంచిది, మీ ఇష్టం. మీకు ఇష్టం లేకుండా పెట్టను, నా దగ్గరే ఉంటది ప్రొఫైల్. ఓకే సరే. అయితే మరి అందరూ చూసాం, ఎంతసేపు ఉన్నాము? 3:30 స్టార్ట్ అయింది, 3:30. ఈరోజు నేను కొంచెం అమ్మ దగ్గరికి వెళ్ళాను. చాలా అక్కడ పారాయణం చేసి అమ్మతో చాలా సమయం గడిపాను. ఈరోజు వచ్చాను. యాక్చువల్ 10 గంటలకు పెడదాం అనుకున్నాం, లేట్ అయింది. 3:30 పెట్టాను, 5 నిమిషాలు లేట్ అయింది. ఓకే, ఒక గంట 5 నిమిషాలు గడిపాము మీ అందరితోటి. ఇదే విధంగా మళ్ళీ మన సర్వీసెస్ అన్ని నడుస్తూ ఉంటాయి. మీకు ఎవరైతే జూమ్ లో కనెక్ట్ అవ్వాలంటే జూమ్ లింక్ ఇచ్చాను. నా పర్సనల్ గా ఫోన్ మీరు లింక్ తీసుకొని కూడా ఒకటే లింక్ నడుస్తూ ఉంటుంది మన అన్నిటికీ కూడా. మన కోడింగ్ క్లాసెస్ అయినా, మన సండే మీటింగ్ అయినా, సోమవారం మన జ్యోతిష్యం క్లాసులకు అన్నిటికీ ఒకటే మీటింగ్ జూమ్ లింక్. ఒకసారి అది మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అదే లింక్ కి మీకు తెలుసు, నేను మెసేజ్లు పెడతా ఉంటాను. రేపు సాయంత్రం జ్యోతిష్యం క్లాస్ తప్పనిసరిగా రన్ చేస్తాను, ఎందుకంటే 3 వారాల నుంచి బ్రేక్ పడింది. జ్యోతిష్యం అనే ఒక పెద్ద సబ్జెక్ట్ చాలా వరకు నేను చాలా లోతుగా వెళ్ళాం. అసలు చాలా లోతుగా వెళ్ళిపోయాను. వేదిక నుంచి కృష్ణమూర్తికి చాలా లోతుగా చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ గా పెట్టండి, నేర్చుకోండి, సమాజానికి మంచి చేయండి. మీ ఖాళీ సమయం ఎవరన్నా ఖాళీగా ఉన్నా అనుకుంటే నా దగ్గర జ్యోతిష్యం క్లాసులు నేర్చి సమాజానికి ఉపయోగపడే విధంగా మీ మేధస్సుని ఉంచండి. మీరు రెస్ట్ తీసుకుంటే రస్ట్ పట్టిపోతారు. అంటే రెస్ట్ ఎక్కువైతే రస్ట్ వస్తుంది. రస్ట్ అంటే తుప్పు. ఇది శరీరంలో ఉన్నటువంటి మెకానిజం. ఏదైనా యాక్టివ్ గా ఉంటే పని బాగా జరుగుతుంది. వాటర్ నిలబడిందంటే వాసన వస్తుంది, అదే ఫ్లో అయితే వాసన రాదు. శరీరం కూడా అంతే, రెస్ట్ లో ఉంటే రస్ట్ వస్తుంది. కాబట్టి నేను రికార్డ్ అవుతుంది, టీచర్స్ ని, ప్రొఫెసర్స్ ని, లెక్చరర్స్ ని, సమాజంలో అభ్యుదయవాదుల్ని, ఉన్నత వర్గాలు, మంచి చదువుకున్న సామాజిక మాధ్యమాల్లో మంచి వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ నాతో కనెక్ట్ అవ్వండి. మనమందరం కూడా ఒక ఫోర్స్ గా ఏర్పడాలి. ఈ జ్యోతిష్యం మీద ఇప్పుడు నేను ఒంటరివాడిగా ఫైట్ చేస్తా ఉన్నాను, వన్ మ్యాన్ ఆర్మీగా. వీడియో రూపంలో ఇంతకుముందు అంతా చెప్పి క్లాసులు, ఇప్పుడు వీడియోలు కూడా కొన్ని అంటే సామాజిక అంశం, దాన్ని ఒక పాట రూపంలో చెప్తే ప్రజలకు ఎక్కుద్దేమో అనే ఉద్దేశంతో చేస్తున్నాను. చాలా మందికి మీకు పంపించుంటాను, గ్రూపుల్లో పెట్టాను. పాటలు జ్యోతిష్యం మీద కానీ ఎన్నో కానీ అవన్నీ మీరు చూసుకోండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన జ్యోతిష్యం క్లాసులు అటెండ్ చేయండి. మీకు ప్రీవియస్ రికార్డింగ్లు కావాలంటే యూట్యూబ్లో నా ఛానల్లో ఉంటాయి. మీరు వేదిక నేర్చుకోవాలన్నా, కృష్ణమూర్తి నేర్చుకోవాలన్నా, అందులో కొంత మీ మైండ్ పెడితే, ఇప్పుడు ఉదాహరణకు మనం 3 గంటలు 4 గంటల సినిమా మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం ఈ రోజుల్లో. టీవీ సీరియల్స్, మన సోదరీమణులు కానీ ఎవరైనా అందరు చాలా మంది టీవీ సీరియల్స్ మీద ఎక్కువ చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు జ్యోతిష్యం అనే ఈ సబ్జెక్ట్ని ఎందుకు అర్థం చేసుకోలేం? చాలా మంది నన్ను అడిగారు కొంతమంది, సార్ మీరు నమ్మరు కదా జ్యోతిష్, మీరు ఎందుకు చూస్తున్నారంటే మీకోసం.
ఎవరైతే నేను ఈ సంస్థ పెట్టినప్పుడు తల్లిదండ్రులతో సండే మీటింగ్ కనెక్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు జ్యోతిష్య పీడితులు, బాధితులు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ఉచ్చులో ఇరుక్కొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా వరకు లేట్ చేసుకున్నారు. తర్వాత తెలుసుకొని తప్పు అయిందనే టయానికి సమయం దాటిపోయింది. అప్పుడు సహాయం చేసే చేతులు లేవు. కానీ మీకు వాసు యాదవ్ మిరియం ఆలస్య వివాహాలు అనే గ్రూప్ పెట్టాడు. అది ఎందుకు పెట్టాను అంటే, ఎవరైతే ఆశ తగ్గి ప్రయత్నాలు ఎన్నో జాతకాలు పోగొట్టుకొని ఇంకా నాకు ఆశ లేదు అని కూర్చున్న వాళ్ళకి ఆశగా నిలబడాలి, బాసటగా ఉండాలి, అండగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఆలస్య వివాహాలని గ్రూప్ పెట్టాను. కొంతమంది నన్ను అడిగారు, సార్ మమ్మల్ని ఎందుకు యాడ్ చేశారు దాంట్లో అంటే, ఇంతవరకు నా సహాయం తీసుకున్నారు. మీరు 10 మందికి రేపు చెప్పండి ఇలాంటి గ్రూప్ ఉందని ఆలస్య వివాహాలు. మీరు దాంట్లో పెట్టినంత మాత్రాన మీరు ఆలస్య వివాహాలకు అయిపోరు. అర్థమవుతుందా? ఎప్పుడు సహాయం తీసుకోవటమే కాదు, సహాయం చేయండి. ఇలాంటి ఇప్పుడు మనకు యాదవ పరిచయ వేదిక ఉంది, ఆలస్య వివాహాలు ఉంది. ఆలస్య వివాహాల్లో మిమ్మల్ని ఎందుకు పెట్టాను అంటే, మీరు 10 మందికి చెప్తారు. మీరు మంచి రెప్యూటెడ్ పర్సన్ అని నమ్మి రికగ్నైజ్గా సమాజంలో గుర్తింపు ఉన్నోళ్ళుగా నేను భావించి మిమ్మల్ని దాంట్లో యాడ్ చేస్తుంటాను. అప్పుడు మీరు 10 మందికి సహాయం చేయండి, చెప్పండి. ఇలాంటి సంస్థ ఒకటి ఉంది మన సంస్థలో. 85 లో ఉన్నోళ్ళు ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను. అది అయితే అమ్మ దయ వల్ల చాలా రికార్డ్ బ్రేక్. నేను ఏ ఆశయంతో ఏటైతే ఆలస్య వివాహాలు గ్రూప్ పెట్టానో అందులో 85 వాళ్ళకి మ్యాచ్ నేను సక్సెస్ అయితే మాటలు జరిగాయి ఇద్దరి మధ్యన. అయితే చాలా గొప్ప, మన సంస్థకి అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఏదైతే నేను కోరుకున్నానో సమాజంలో తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా జ్యోతిష్యం అనే ఒక సబ్జెక్టు నమ్మి మోసపోయి పెళ్లిళ్ళు ఆపుకొని ఈ టైంలో సమాజం ఎల్లెత్తి చూపించి నవ్వి వాళ్ళ మీద నవ్వుకుంటా ఉన్న ఈ సమాజంలో నేను అంటూ వచ్చి ముందుకి వాసు యాదవ్ మిరియం నేను ఉన్నాను అని మీకు ఆ సంస్థ పెట్టి ఆలస్య వివాహాలు అండగా నిలబడాలి అని కోరుకున్న సమయంలో నా కోరిక ప్రకారం మీకు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఆలస్య వివాహాలు 85, నా దగ్గర 80 వాళ్ళ ప్రొఫైల్ ఉంది. వాళ్ళకు కూడా చెప్తున్నాను, కానీ వీళ్ళందరికీ తెలియటం లేదు. ఎంతమందికి తెలుసు? నేను ఆ ప్రొఫైల్ నంబర్లన్నీ యాడ్ చేయలేదు, ఇంకా ఉన్నాయి. ఎందుకంటే నాకు టైం దొరికినప్పుడు అవన్నీ నంబర్లు యాడ్ చేస్తాను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, భయపడమాకండి, నిరాశపడమాకండి. మీరు ప్రయత్నాలు చేశారు, ఏదో కారణం చేత ఫెయిల్ అయింది. జాతకం కావచ్చు, కొంతమంది అక్క చెల్లెళ్ళకి పెళ్లి చేయడం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి లాస్ట్లో లేట్ అయిపోయి మ్యారేజ్లు కుదరక కొంతమందికి జుట్టుపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొంచెం వయసు పరంగా మెత్తబడే వాళ్ళు ఉంటారు. ఇన్యాక్టివ్ అంటారు దాన్ని. భయపడాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాల్లోనే లైఫ్ అంత ఏం కాదు, వేస్ట్ కాదు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నాతో టచ్లో ఉండండి. అలాంటి వాళ్ళు ఎవరైనా లేట్ మ్యారేజెస్ నా టచ్లో రండి, మీకు మ్యాచెస్ ఎన్నో ఇస్తాను, చూసుకోండి. డైవర్స్ కేసులు ముఖ్యంగా, ఒకసారి జీవితం పోయింది అంటే భయపడద్దు, అంతటితోనే జీవితం ఆగిపోదు. నేను చాలా మంది నాకు ఇలాగే, మా అమ్మాయి ఇష్టపడటం లేదండి ఇంక పెళ్ళి వద్దంటుంది, మా మా అబ్బాయి వద్దంటున్నాడండి ఇంక పెళ్ళి వద్దంటున్నాడు, ఎందుకంటే మొదటి పెళ్లి మోసం జరిగిపోయింది, ఇంకేం చేసుకుంటాంలే అనే నిరాశావాదంలో ఉండొద్దు. ఎందుకు అనంటే, జీవితంలో మన మనిషి ఉన్న తర్వాత దెబ్బలు తగులుతాయి, అంతే మాత్రానే అదే అంతటితో జీవితం ఆగిపోదు. ఎందుకు అనంటే, మనకి తల్లి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. అమ్మ ఎప్పుడు కూడా మన కర్మ ఫలితం, అది అనుభవించాము, అయిపోయింది. మీ అందరికీ తెలుసు, సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, ఆగామి కర్మలు అని 3 రకాలుగా కర్మలను విభజించారు. కర్మ ఫలితం అనేది ప్రతి మనిషి అనుభవిస్తాడు. అది మన కర్మగా భావించి ఆ కర్మ ఫలితం అనుభవించాము. రెండో ఛాన్స్ అనేది వస్తుంది. నా సంస్థలో తప్పనిసరిగా మీకు డిలే మ్యారేజెస్కి, ఆలస్య వివాహాలు, కాకపోతే మన డైవర్స్ వాళ్ళకి తప్పనిసరిగా గ్రూప్ పెట్టింది. అందుకు మీరు తప్పనిసరిగా నా దగ్గర రండి. సండే మీటింగ్ పెట్టాను. నాకు కొంతమంది అంటున్నారు, సార్ మీరు వాసు యాదవ్ పరిచయ వేదికలో మీటింగ్ పెడతారు కదా, మేము ఎట్లా కనెక్ట్? మీకు లింక్ ఇస్తున్నాను కదా, జూమ్ లింక్ లో ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. ఆ లింక్ తీసుకొని ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వండి. మీరందరూ ఒకరికొకరు సహాయం చేయండి. సహాయం చేసే మనస్సు ఉండాలి. వాసు యాదవ్ అతను లైఫ్ లాంగ్ చేస్తాడు. మీరు నా నుంచి నేర్చుకోవాల్సింది ఆ సేవాభావం నేర్చుకోండి.
10 మందికి మ్యాచ్, ఒక మ్యాచ్లో కానీ ఇంకొక విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఓన్లీ డబ్బు సహాయం చేసి ఇరుక్కోమాకండి. బ్యాంకులు అలాంటి వాటికి షూరిటీల్లో ఇరుక్కోమాకండి. మిగతా అంటే మీ మిమ్మల్ని దాటి వెళ్ళమాకండి. ఓకే, మిగతా సహాయం చేసుకోండి ఒకరికొకరికి. చాలా సంతోషం. ఇంకెవరున్నారు నంబర్లు ఇచ్చేవారు? రామారావు సార్ తర్వాత మాట్లాడుతా అన్నారు. ఈ రాము గారు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. సో ఆదిలక్ష్మి చెల్లెలికి మ్యాచ్ ఇచ్చేసాను, కోదండరాముడు గారికి ఇచ్చేసాను, శ్రీనివాసరావు గారు. ఓకే, వచ్చిన వాళ్ళందరికి ఇచ్చేసాను. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, చెప్పండి సార్, చెప్పండి. తర్వాత అయినా మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్, ఎవరు? ఏం లేదు, మా పాప మ్యారేజ్ అయిపోయింది. అయినా నేను ఏంటంటే ఇందులో ఓకే, మంచిది మంచిది పార్టిసిపేట్ చేస్తున్నాను. మంచి ఓకే, మంచిది సార్. మన రాము సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. ఏంటంటే మా చిన్న పాప ఒక ఆవిడ ఉంది. ఓకే సార్. మా పాప ఒక పాప ఉంది. అయితే ఇంకా టైం ఓకే సార్. మ్యాచ్ లో ఏంటనేది ఓకే చూస్తున్నాం. ఓకే సార్. ఓకే సార్. ఎవరైనా మీరు మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే యదువంశ సోదరి మనులతోటి మీరు 10 మందికి చెప్పండి. నేను చాలా మంది ఏం చూస్తున్నానంటే వాళ్ళది చూసుకుంటూనే అంటున్నారు. అది స్వార్థం అవుతుంది. ఎప్పుడు కూడా నాది 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 అనేది స్వార్థం. సార్, మీకు ఇలాంటి ఒక పరిచయ వేదిక ఉంది, వాసు యాదవ్. మీరు ఆయన్ని టచ్లోకి వెళ్ళండి, మీకు సహాయం చేస్తాడు. కాకపోతే మీకు మ్యాచ్ ఎక్కడ సెటిల్ కాదు అంటే మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ డిమాండ్స్, మరీ ఎక్కువగా ఆశపడటం, జ్యోతిష్యం పట్టుకొని మూర్ఖత్వంగా వెళ్ళటం. జ్యోతిష్యం చూసేరు అంటే అది చాలా లోతుగా మన సంస్థలో మీకు తెలుసు. నేను చాలా లోతు, నా దగ్గర ఎంతమంది అయితే ఇప్పుడు ఒక చాటు నిన్న మొన్న నేను చూస్తున్నాను. 3 గంటలు చెప్పాను. నేను 3 గంటల కన్నా పైన పడుతుందని చెప్పాను. అది జ్యోతిష్యంలో. అది నేను ఈ రోజు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యాన్ని కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఈరోజు లేరు, తక్కువ 5% ఉంటారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. జ్యోతిష్యాలు ఏం చేస్తాయి సార్? మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి. అది సార్, మీరు గొప్ప మనసుతో మీరు అంటున్నారు. కానీ మనం సమాజాన్ని ఎడ్యుకేట్ ఎక్కడ చేద్దాం? కొంతమంది నక్షత్రం మీదనో రాసి మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉండి జ్యోతిష్యం నచ్చిపోతే వదిలేసుకుంటారా, లేకపోతే జ్యోతిష్యం నచ్చి మన క్వాలిటీస్ లేకపోతే ఒప్పుకుంటారా? అది సార్, నేను ఏమవుతుందంటే మీకు ఈ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. నేను పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ మీ బాబు 90లో ఉన్నాడు, మీరు ఏంటి జ్యోతిష్యం చూస్తున్నారు? ఒక 30 సంవత్సరాల క్రితం మనం ఏమన్నా జాతకాలు చూసుకున్నామా, పెళ్లిళ్ళు చేసుకున్నాం కదా, హ్యాపీగానే ఉన్నాం కదా, గ్రహాలు పైన ఉంటే హిందువుల మీదనే ఎందుకు ప్రభావం చూపిస్తాయి? అన్ని మతాలు, క్రిస్టియన్లని, ముస్లింలని వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఏ జాతకాలు చూసుకోవటం లేదు. మీరు ఎందుకు జాతకాలు చూస్తున్నారు? మన కోసమే గ్రహాలు సపరేట్ గా సృష్టించబడిందా అంటే పైన మనకు ఒక సపరేట్ యూనివర్స్ ఏం లేదు అని నేను చెప్తున్నాను. అది ఎడ్యుకేట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నాను. దాన్ని వీడియో రూపంలో పంపిస్తున్నాను, క్లాసుల రూపంలో ఫ్రీ క్లాస్ అని పెడతా ఉన్నాను, ఇన్ని చేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వినమ్రంగా మీ ముందు నేను చేతులు జోడించి అడిగేది ఏంటంటే, జాతకము అనేది మీకు అంత ఇష్టంగా ఉంటే దాన్ని నా దగ్గరకు వచ్చేసి మాకు మండే క్లాస్ ఉంటుంది జ్యోతిషం, అక్కడికి రండి. ఎన్ని క్వశ్చన్లు అయినా మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మీ చార్ట్ కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంది, టైం కరెక్ట్గా ఉంది అన్నప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. మీ ఎన్ని క్వశ్చన్, మీకు కుజ దోషం కాదు, రాహుకేతు దోషం కాదు, ఏ దోషాలైనా నేను అక్కడ చెప్తాను. ఓకే, పోతే వాళ్ళ మిగతా విషయాలు చాలా ఉంటాయి, అవన్నీ మీకు ఆ రోజు మండే క్లాస్లో చెప్తాను. మీరు అంతగా నమ్ముతూ ఉన్నారు అంటే నేను మటుకు ఒకటే చెప్తాను, మీ కర్మ అనేది ఎవడో తప్పించుకోలేడు. కాకపోతే మానవ ప్రయత్నంగా ఏంటంటే ఆ కర్మని కొంచెం తగ్గించుకోవడానికి మన ప్రయత్నం చేయొచ్చు. గీతా సారాంశంలో యదువంశ సంజాతకుడు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, ప్రయత్నం ఎవ్వరూ ఆపకూడదు. అంటే నాకు ఇలాగే జరిగిపోద్దులే, నా కర్మ ఇంతేలే అని కూర్చోకూడదు. ఎందుకంటే మీకు ఉదాహరణ, మన సావిత్రి అమ్మ తన భర్త ప్రాణాల కోసం యముడితోటి పోరాడి అంటే ఆమె కూడా నా కాలం కలిసి రాలేదు, కాలం పోయింది, మా ఆయనకి టైం అయిపోయింది అని కూర్చోలేదు. ఆమె పతివ్రత మహాతల్లి సత్యవతి, ఆమె
పోరాడింది. అట్లాగే మనం జీవితంలో పోరాడాలి. మన కర్మ ఇంతేలే, కర్మ మనకు తెలియదు, ఏ జన్మలో ఏం చేసిన ఎవరికి తెలుసు. ఇంతేలే అని కూర్చోవద్దు, పోరాడండి. మా పిల్లలకు పెళ్లి కావడం లేదండి అని నిరాశపడి మాకండి. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, విశ్వ ప్రయత్నం చేయండి. అలాంటి ప్రయత్నంలో నేనున్నాను ఇక్కడ, మీకు ఎంతో సహాయం చేస్తాను, మీకు అండగా నిలబడతాను. కాకపోతే ఒక చిన్న బ్రదరో పెద్ద బ్రదరో ఒక వెల్ విషర్గా నేను చెప్పేది కూడా కొంచెం వినండి. ఎందుకంటే మిమ్మల్ని నేను కొంత ప్రయాణం చేసిన తర్వాత నాకు అర్థమైపోద్ది ఈ మ్యారేజ్ ఎందుకు సెటిల్ కావటం లేదు అనేది. అప్పుడు నేను కొంచెం అక్కడ కొంచెం పర్సనల్గా సజెషన్ చేస్తాను, అది వినండి. వింటే మీకు ఏమొస్తుంది అంటే తప్పనిసరిగా మ్యాచ్ సెటిల్ అయిపోద్ది. లేదు అంటే మీరు ఆ దాంట్లోని గిరి గీసుకొని కూర్చొని ఉంటారు. అది మనం ఉదాహరణకి మనం సైకలాజికల్గా ప్రాబ్లం ఉంది, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తే వింటాం. అదే మాటలు మన ఇంట్లో మన తల్లిదండ్రులు చెప్పుకుంటారు, అక్క చెల్లెళ్ళు అన్నది అందరు మనం వినం. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు చెప్తే అస్సలు వినరు, బయట వాళ్ళు చెప్తే థర్డ్ పార్టీ చెప్తే బ్రహ్మాండంగా వింటారు. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాటలన్నీ మన ఇంట్లో వాళ్ళు భార్య రూపంలో చెల్లెల రూపంలో అన్నది ఎప్పుడో చెప్పారు, కానీ ఎవరు వినం మనం. ఎందుకు వినం అంటే అది అదే ఒకసారి ఇంట్లో బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇంట్లో పండితుడు ఉన్నాడు, విలువ ఉండదు దానికి అంటారు కదా. అట్లాగే ఏంటంటే ఇది జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా స్క్రీన్లో ఇంకా అందరికి మ్యాచ్లు ఇచ్చేసాను. ఓకే, అయితే క్లోజ్ చేద్దాం సార్, క్లోజ్ అవుదామా? ఓకే సార్, మరి క్లోజ్ అవుతున్నాం. ఓకే సార్, ఓకే. జై హింద్ సార్, జై హింద్ సార్. టచ్ లో ఉండండి అందరూ కూడా, ఏ టైంలో అయినా మీరు. అయ్యో, జై హింద్ సార్. చేయండి సార్. మీరు ఎవరు కూడా సండే టు మండే రౌండ్ ద క్లాక్ మనం డిస్కస్ చేస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. పోతే జ్యోతిష్యం క్లాస్ మీకు తెలుసు, లింక్ ఇచ్చాను, అక్కడికి వచ్చైనా మాట్లాడచ్చు మీరు. ఒక అంటే జ్యోతిష్యం క్లాస్ ముందు ఒక 10-15 నిమిషాలు మ్యారేజ్ల గురించి కూడా జనరల్. ఓకే సార్, ఓకే. జై హింద్ సార్, జై హింద్. ఓకే.